జై శ్రీమన్నారాయణ. సుందరకాండ 13వ సర్గలో 16వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకు, 13th సర్గ 16th శ్లోక టు 35th శ్లోక. అందులో 16 నుంచి 23వ శ్లోకం వరకు చూద్దాం. హనుమ సీతమ్మ గురించి వెతుకుతూ అనుకుంటూ ఉన్నాడనమాట. జనక మహారాజు యొక్క కూతురైనటువంటి శ్రీరామచంద్రుడి ధర్మపత్ని అయినటువంటి విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి మా సీతమ్మ రావణాసురుడి వశం ఎట్లా అవుతుంది? అవనే అవదు. ఒకవేళ సీతమ్మని ఎక్కడో భూగృహాదులలో దాచి ఉంచటం వల్లనో, ఆమె నాకు కనిపించకపోవటం వల్లనో, ఒకవేళ అమ్మ సీతమ్మ సముద్రంలో పడి ప్రాణములు పోయిననో, లేదా శ్రీరామచంద్రుడితో ఎడబాటు జరగటం వల్ల స్వయంగానే అమ్మ మరణించటం వల్లనో, ఈ విషయాలేవి కూడా, ఒకవేళ అమ్మ లేకపోయినప్పటికీ కూడా భార్య యందు ఎంతో ప్రీతితో ప్రేమతో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడికి మాత్రం ఈ విషయాన్ని చెప్పకూడదు అని హనుమ అనుకుంటూ ఉన్నాడు. చెప్పకపోతే అబద్ధం చెప్పిన దోషం వస్తుంది, చెప్పితే అసలు ఇట్లాంటి విషయాన్ని ఎట్లా చెప్పగలను అనేటటువంటి బాధ కలుగుతోంది. చెప్పకపోతే స్వామిని వంచిన వాడిని అవుతాను. చెప్పినా కూడా కార్యం సాధన చేయలేదు కనుక అది కూడా రామచంద్రుడికి బాధని కలిగిస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి అని పాపం చాలా ఆలోచిస్తూ ఉన్నాడు మన హనుమ. ఇప్పుడు నాకు యోగ్యమైనటువంటి పని, నేను చేయవలసినటువంటి పని ఏంటి, నా కర్తవ్యం ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాడు. సీతమ్మ కనిపించకపోవటం వల్ల నేను మళ్ళీ కిష్కింధకి వెళ్ళిపోతే అసలు ఏమిటి నాకు ప్రయోజనం కలిగేదేముంది? అక్కడికి వెడితే నేను సముద్రాన్ని దాటాను, లంకలో ప్రవేశించాను, రాక్షసులందరినీ కూడా చూశాను. ఇవన్నీ కూడా నేను చేసిన ఈ పనంతా కూడా వ్యర్థమే అవుతుంది కదా నాకు సీతమ్మ కనిపించకపోతే. ఒకవేళ నేను కిష్కింధకే వెనక్కే గనక వెడితే నన్ను కలుసుకొని మా రాజు సుగ్రీవుడు, నా స్నేహితులంతా కూడా, వానరులంతా కూడా ఏమంటారు నన్ను చూసి? సీత నాకు కనిపించలేదు అని నేను శ్రీరామచంద్రుడికి భయంకరమైనటువంటి దుఃఖకరమైనటువంటి వార్త ఎట్లా చెప్పాలి? ఒకవేళ చెప్పితే వెంటనే మా శ్రీరామచంద్రుడి ప్రాణాలు పోతాయి, ప్రాణములు విడుస్తాడు అని రకంగా హనుమ తన మనసులోనే ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆఫ్టర్ సర్చింగ్ హియర్ అండ్ దేర్, హనుమ స్టిల్ థింకింగ్ దట్ ఇఫ్ ఎట్ ఆల్ సీతమ్మ హ్యాజ్ left her lives, how can I go and give this bad news to Sri Ramachandra Swami? If I don't say the truth, even that is also like cheating Ramachandra Swami. Now I am unable to understand, I am unable to make any kind of decision. If I go back to Kishkindha, there is no use. See, I crossed the ocean, I went into Lanka, I have seen each and every place. All this, every of my effort, all this work going to go waste. Also Hanuma thinking that if I go back, my king Sugriva, my friends all the monkeys comes and asks, hey Hanuma, did you get to see Sithamma? If I say that, if I say something like no, I could not see, nowhere Sithamma is seen, this is going to be very, very terrible news to Sri Ramachandra Swami. The moment Ramachandra Swami hears that nowhere Sithamma is seen, Ramachandra Swami will be no more. So like that, in so many ways, Hanuma is thinking and evaluating the situations.
హనుమ దర్శనాన్ని చేస్తూ చెప్పుకుందాం. జనకస్య సుతా సీతా రామపత్ని సుమధ్యమా కథం ఉత్పలపత్రాక్షి రావణస్య వశం వ్రజేత్ వినష్టా వా ప్రణష్టా వా మృతా వా జనకాత్మజా రామస్య ప్రియభార్యస్య న నివేదయితుం క్షమం నివేద్యమానే దోషస్యాత్ అనివేదనే కథం ను ఖలు కర్తవ్యం విషమం ప్రతిభాతి మే అస్మిన్ ఏవం గతే కార్యే ప్రాప్తకాలం క్షమంచ కిం భవేదితి మతం భూయో హనుమాన్ ప్రవిచారయత్. యది సీతాం అదృష్ట్వాహం వానరేంద్రపురీం ఇతః గమిష్యామి తతః కో మే పురుషార్థో భవిష్యతి మమేదం లంఘనం వ్యర్థం సాగరస్య భవిష్యతి ప్రవేశశ్చైవ లంకాయా రాక్షసానాం చ దర్శనం కిమాం వక్ష్యతి సుగ్రీవో హరయో వా సమాగతః కిష్కింధాం సమనుప్రాప్తం తౌ వా దశరథాత్మజౌ గత్వా తు యది కాకుత్సం వక్ష్యామి పరం అప్రియం న దృష్టేతి మయా సీతా తతః త్యక్ష్యతి జీవితం. 24వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకు హనుమ ఇంకా రకరకాలైనటువంటి విషయాలన్నీ కూడా తన మనసులోనే ఆలోచిస్తూ ఉన్నాడు. ఏమని? కర్ణకఠోరమైనటువంటి భయంకరమైనటువంటి ఉగ్రమైనటువంటి అసహ్యమైనటువంటి అన్ని ఇంద్రియాలన్నింటికీ కూడా ఒక్కసారిగా శరీరానికి అంతటికీ కూడా సంతాపాన్ని కలిగించేటటువంటి సీత కనిపించలేదు అనే వార్త విని శ్రీరామచంద్రుడు మాత్రం బ్రతకడు. రాముడు చాలా కష్టస్థితిలో ఉండి మరణించాలి అని నిశ్చయించుకుంటే ఇంకా లక్ష్మణుడు మాత్రం బ్రతికి ఉండనే ఉండడు. మేధావి అయినప్పటికీ కూడా లక్ష్మణుడు కూడా జీవించడు. రామ లక్ష్మణులు మరణించారని వింటే భరతుడు మరణిస్తాడు. భరతుడు మరణించాడని వింటే శత్రుఘ్నుడు కూడా ఇక బ్రతకడు. కుమారులందరూ మరణిస్తే తల్లులైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకలు మాత్రం ఎట్లా జీవిస్తారు? వాళ్ళు కూడా మరణించటం నిస్సంశయం. కృతజ్ఞుడైనటువంటి సత్యసంధుడైనటువంటి వానరరాజు అయినటువంటి నా రాజు సుగ్రీవుడు మాత్రం శ్రీరామచంద్రుడికి కలిగినటువంటి దురవస్థను చూసి ఎట్లా బ్రతుకుతాడు? మా రాజు సుగ్రీవుడు కూడా చనిపోతాడు. అంతేకాక సుగ్రీవుడి భార్య రమ కూడా మనస్సు చెడిపోయి బాధ నొంది ఆనందం లేక దీనయ్యి మరణిస్తుంది. ఇంకా తార కూడా అట్లాగే మరణిస్తుంది. తల్లిదండ్రులు మరణించి
సుగ్రీవుడు నశిస్తే కుమారుడైనటువంటి అంగదుడు మాత్రం ఎట్లా జీవిస్తాడు? ప్రభువు లేడని తెలిసి శోకపీడితులై ఒళ్ళు తెలియక వానరులంతా కూడా పిడికిళ్లతో కొట్టుకొని రాళ్లతో తలలు బాదుకొని మరణిస్తారు. మంచి మాటలతో బహుమానములతో మన్ననతో సుగ్రీవుడు లాలించినటువంటి వానరులంతా కూడా సుగ్రీవుడే లేకపోతే మాత్రం ఎట్లా బ్రతుకుతారు? అందరూ కూడా ఇంకెవరూ కూడా బ్రతికి ఉండరు. వానర శ్రేష్ఠులు ఎవ్వరూ కూడా కొండలపై కానీ గృహములపై కానీ ఎక్కడా కూడా ఇంకా వారు జీవించి ఉండరు. ప్రభువు మరణించాడని దుఃఖం కలుగుతూ ఉంటే వానర శ్రేష్ఠులు మాత్రం వారి ఆలుబిడ్డలతో ఏ రకంగా బ్రతికి ఉంటారు? అందరూ కోణల నుంచి ఎగుడు దిగుడు నేలపై పడి ఎక్కడెక్కడి నుంచో దూకి మరీ చనిపోతారు. ఒక్క సీతమ్మ లేదు అన్న ఒక్క వార్త వింటే చాలు ఇంత ప్రమాదం జరుగుతుంది కదా అని విషయాన్నంతటి కూడా బాగా అవలోకన చేస్తూ ఉన్నాడు మన హనుమ. ఆఫ్టర్ not seeing Sithamma, Hanuma has been evaluating so many consequences, like if I go back, if I tell that nowhere Sithamma is seen, Sri Ramachandra will be no more. Once Ramachandra Swami is gone, Lakshmana also will not be anymore. Once Lakshmana is gone, Bharata, once he learns that, he hears that Ramachandra Swami and Lakshmana is no more, Bharata also will be no more. Then Shatrughna also will be gone. After seeing all their 4 sons are left, 4 sons are died, how can even Kausalya, Sumitra, Kaikeyi will be alive? They will also be gone. Once all of them are gone, it is all done because of me, thinking all that Sugriva, my king, also will be immediately died. Once Sugriva died, his wives Ruma, Tara will also be died. Once Sugriva died, his son Angada also will not be alive anymore. After seeing all this, Sugriva and Angada, everyone is gone. All the Vanaras, all the monkeys also will commit suicide, will hit their bodies with their own hands, and with all the stones they will bring, and they will hit their head to the stones, and they will die like anything, and they will jump from the topmost places and commit suicide, and they will die. Because of the just one sentence that Sithamma is nowhere seen, all these things are going to be happening with that bad news. Like that, Hanuma is evaluating the entire consequences very, very clearly, and detailed evaluation is going on in Hanuma's mind. హనుమ దర్శనాన్ని చేస్తూ విత్ ద మెడిటేషన్ ఆఫ్ హనుమాన్ లెట్ us రిపీట్, చెప్పుకుందాం. పరుషం దారుణం క్రూరం తీక్ష్ణం ఇంద్రియతాపనం సీతానిమిత్తం దుర్వాక్యం శ్రుత్వా సన భవిష్యతి తంతు కృచ్రగతం దృష్ట్వా పంచత్వా గతమానసం భృశానురక్తో మేధావి న భవిష్యతి లక్ష్మణః వినష్టౌ భ్రాతరౌ శ్రుత్వా భరతోపి మరిష్యతి భరతంచ మృతం దృష్ట్వా శత్రుఘ్నో న భవిష్యతి
भविष्यति भविष्यति पुत्रान् मृतान् समीक्ष्याधा न भविष्यन्ति मातरः कौसल्या च सुमित्रा च कैकेयी च न संशयः कृतज्ञः सत्यसन्धश्च सुग्रीवः प्लवगाधिपः रामं तथागतं दृष्ट्वा ततः त्यक्ष्यति जीवितं दुर्मना व्यधितादीना निरानन्दा तपस्विनी पीडिता भर्तृशोकेन रुमात्यक्ष्यति जीवितं वालिजेन तु दुःखेन पीडिता शोककर्षिता पञ्चत्वञ्च गतेराग्नि तारापि न भविष्यति माता पित्रोः विनाशेन सुग्रीव व्यसनेन च कुमारोऽपि अंगदः कस्मात् धारयिष्यति जीवितं भर्तृजेन तु दुःखेन हि अभिभूता वनौकसः शिरां स्यभि हनिष्यन्ति तलैः मुष्टिभिरेव च सान्त्वेन अनुप्रदानेन मानेन च यशस्विना लालिताः कपिराजेन प्राणां त्यक्ष्यन्ति वानराः न वनेषु न शैलेषु न निरोधेषु वा पुनः क्रीडाम् अनुभविष्यन्ति समेत्य कपिकुञ्जराः सपुत्रधाराः सामात्या भर्तृ व्यसनपीडिताः शैलाग्रेभ्यः पतिष्यन्ति समेत्य विषमेषु च ओम श्री रघुनंदन परब्रह्मणे नमः। जय श्रीमन्नारायण।